కావ్యాలు కానీ కథలు కానీ ఏదైనా చదువుతున్నప్పుడు కళ్ళకు కట్టినట్లు కళ్ళ ముందే కదలాడుతున్నట్లు ఉంటాయి, అంతే కదా. ఇదంతా మనం చదివినప్పుడు సంగతి, చదువుతున్నప్పుడు జరిగే పరిస్థితి. ఇప్పుడు అసలు చదవడానికి ఎవరికైనా తీరుకుందా? కాస్త నిడివిగా వినడానికి తప్ప. అందుకే జీ ఛానల్ 2-3 నిమిషాల నిడివి కలిగిన వింటుంటే అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఉషశ్రీ గారి రామాయణం, వాచక బ్రహ్మ ఉషశ్రీ గారి రామాయణాన్ని మనం వింటుంటే అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. జీ ఛానల్ శ్రోత కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న ఈ ధారావాహికను ప్రతినిత్యం శ్రీరామ బంధువులంతా ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాం. గతంలో 202 ఎపిసోడులుగా భగవద్గీతను అందించిన అనుభవం ఈ ఛానల్కి ఉంది. ఈసారి ఉషశ్రీ రామాయణానికి శ్రీకారం చుడుతున్నాం. ఆదరించండి, అనుభూతి పొందండి. శ్రీమద్ రామాయణంలో ప్రధానమైన సీతారామలక్ష్మణులు మన మనసుల్లో ఎంతగానో స్థిరపడ్డారో అంతటి ముద్రను వేసినవాడు హనుమంతుడు. ఇలాంటి ప్రముఖ పాత్రలే కాక క్షణాల వ్యవధిలో సాక్షాత్కరించి నిష్క్రమించే పాత్రలు కనుల ముందుకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతవరకు ఉండి మళ్ళీ కనిపించవు. విశ్వామిత్రుని వంటి వారు సైతం సీతా కళ్యాణం అయిన ఉత్తర క్షణంలో కనిపించరు. అలాగే అయోధ్య దాటగానే పట్టాభిషేకం హడావిడిలో కనిపించిన రాణివాసం మాటే ఉండదు. అరణ్యం దాటితే మహర్షుల ప్రస్తావన ఉండదు. ఇది వాల్మీకి మహర్షిగా రామకథ సాగే చిత్రణ. ఇటువంటి మహత్తర కావ్యం తెలుగు వచనంలో వినడానికి, దీన్ని సామాన్యులకు సైతం అందేలా విశదీకరించే ప్రయత్నాన్ని ఉషశ్రీ గారు చేశారు. ఇక అదృశ్యమైనా కూడా ఆయా పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. 6 కాండల గ్రంథం, 24,000 శ్లోకాల కథ, ఒక్కో పాత్ర మానవ జాతి ఉన్నంత కాలం కూడా ఎంతో అద్భుతమైన వైచిత్యాలను, ఉదంతాలను మనకి తెలియచేస్తూనే ఉంటుంది. రామకథను నడిపిస్తూనే ఉంటాయి.